ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంని క్లెయిమ్ చేద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగియుండుడి. ఆమేన్. యేసుకి కలిగిన మనసు మనకి కూడా కలిగి ఉండాలండి. ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం. ఒక కుమారుడికి ఎప్పుడు కోపం వస్తూనే ఉండేది. అయితే వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు చిరాకుతో మాట్లాడేవాడు. అయితే ఆ తండ్రి అన్నాడు, నాన్న నీకు ఎక్కువ కోపం వస్తుంది కదా, అయితే నేను నీకు ఒక టాస్క్ ఇస్తాను, ఆ టాస్క్ నువ్వు చేయాలి అని చెప్పడం జరిగింది. అయితే ఆ కొడుకు అడిగాడు, ఏం టాస్క్ నాన్న అని అడిగిన తర్వాత, నీకు కోపం వచ్చినప్పుడల్లా ఈ యొక్క మేకలను తీసుకుని వెళ్ళి ఈ యొక్క హ్యామర్తో ఆ యొక్క చెక్క మీద కొడుతూనే ఉండు. ఎన్నిసార్లు నీకు కోపం వస్తే అన్నిసార్లు వెళ్ళి ఇదే పని చెయ్యి, నీకు 30 రోజులు టైం ఇస్తున్నాను అని చెప్పడం జరిగింది. అదే విధంగా కోపం వచ్చినప్పుడల్లా వెళ్ళడం, మేకను కొట్టడం, చెక్కకి మళ్ళీ రావడం అలా చేసేవాడు. ప్రతిరోజు సుమారుగా ఒక 20-30 మేకులు ఆ చెక్కకి కొట్టేవాడు. అంటే అంత కోపాన్ని తన క్యారీ చేసేవాడు. 10 days అయిపోయింది. వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నాన్న నువ్వు ఇచ్చిన చెక్క అంతా ఫిల్ అయిపోయింది, మరి ఇప్పుడు నేనేం చేయాలి, నాకు ఇంకా కోపం వస్తుంది, మరి ఇంకా కొట్టాలి కదా అని అంటే, అప్పుడు వాళ్ళ నాన్నగారు అంటారు, సరే నాన్న ఇప్పుడు నీకు 10 daysలోనే మరి నెయిల్స్ అన్నీ కూడా మరి సరిపోయినాయి, ప్లేస్ లేదు అని అంటున్నావు కదా, ఇప్పుడు ఏం చేస్తావంటే ఈ 20 days ఆ నెయిల్స్ని నువ్వు బయటికి తీయడానికి ప్రయత్నించే. ఇప్పుడు కోపం వచ్చినప్పుడల్లా ఆ నెయిల్ని బయటికి తీయి అని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా కొడుకు వెళ్తాడు. ఈసారి కోపం వచ్చినప్పుడల్లా ఆ నెయిల్ని బయటికి తీయడానికి ట్రై చేస్తాడు. సో అలా నెయిల్ తీయడానికి ఆ అబ్బాయికి ఒక సుమారుగా 30 రోజులు సమయం పట్టింది. అయితే ఇప్పుడు వెళ్ళి వాళ్ళ నాన్నగారు అడుగుతారు, నీకు ఇచ్చినప్పుడు నేను ఒక మాట అన్నాను, 30 రోజులకి ఇది ఉపయోగించు అని, కానీ 10 రోజుల్లో నీకు అయిపోయింది, కానీ తీయడానికి 30 days పట్టింది. చూసావు కదా నాన్న, నువ్వు ఎంత ఈజీగా కొట్టావో అంత ఈజీగా బయటికి రాలేదు. ఒకవేళ వచ్చినా అది 30 days పట్టినా అక్కడ నువ్వు కనిపించింది కదా, ఎన్నో హోల్స్ పడినాయి కదా. నీ కోపం వచ్చినప్పుడు ఆ కోపానికి ఎన్నో మాటలు అనేస్తున్నావు, నన్ను కానీ అమ్మని కానీ లేదా మీ యొక్క బ్రదర్ని కానీ కదా. నువ్వు ఇలా కోపడడం వలన నువ్వు లోపల ఎంతో కృషించిపోతున్నావు, నీకు తెలియకుండానే బలహీనంగా అయిపోతున్నావు. సో కోపాన్ని విడిచిపెట్టు నాన్న అని చెప్పడం జరిగింది. ఆ క్షణాన్ని ఆ అబ్బాయి చాలా రియలైజేషన్ అయ్యాడు. అవును కదా, మాట చాలా ఈజీగా అనేస్తున్నాను, కానీ నిజమే, మేకు కొట్టడానికి 1 నిమిషం పట్టింది, కానీ ఆ మేకు తీయడానికి నాకు చాలా రోజులు పట్టింది. కానీ తీసిన ఆ రంధ్రాలు అలాగే ఉండిపోయినాయి. అవును, నేను మా తల్లిని, మా తండ్రిని, మా సహోదరుని అన్న మాటల్ని నేను తిరిగి తెచ్చుకోలేను కదా అని రియలైజేషన్ అబ్బాయికి రావడం జరిగింది. అప్పుడు ఆ తండ్రి ఒక మాట అన్నాడు, నాన్న నువ్వు ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు కలిగిన మనసు నీకు ఉండాలి. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని హర్ట్ చేయలేదు నాన్న, నువ్వు కూడా అలా కలిగి జీవించు, నీకు ప్రతిరోజు హ్యాపీనెస్ నీతో ఉంటుంది, కోపానికి నువ్వు తక్కువ చోటిస్తావు అని చెప్పడం జరిగింది. చూసారు కదా, మీరు ఎవరు హర్ట్ చేసినా వాళ్ళు ఎంతో బాధపడతారు. మేబీ మీ మాట వాళ్ళకి నొప్పిగా అనిపించినా చెప్పకపోవచ్చేమో, కానీ మీ మాటలు జాగ్రత్తగా ఉంచుకోండి. మీ మాటలు ఎలా ఉండాలంటే రుచికరంగా ఉండాలి. మరి క్రైస్తవులుగా యేసయ్య బిడ్డలుగా జీవిస్తున్నామంటే మన మాట, మన నడవడిక, మన చేతి పని, మన ప్రతిదీ కూడా ఆయనకి మహిమ తెచ్చేలాగా ఉండాలి. సో యేసయ్యకి కలిగిన మనసు మీరు కూడా కలిగి ఎవరిని హర్ట్ చేయకుండా ముందుకు వెళ్ళండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us సో మచ్. ఆమేన్.